వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం. ఎందుకు నిషేధం చేశారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నందిగామ శివారు గ్రామంలో డయేరియా ప్రబలుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డయేరియా కేసులు ఎక్కువ కావడంతో మున్సిపల్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నీటిని పరీక్షల కోసం పంపారు. అనేక మంది డయేరియాతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన అధికారులు చర్యలు ప్రారంభించారన్నమాట. నందిగామ శివారు గ్రామంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే బయట తిండ్లు తినవద్దని చెబుతున్నారు. కలుషిత నీటిని వల్లనే డయేరియా వ్యాప్తి చెందినట్లుగా చెబుతా ఉన్నారు. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో వారం రోజుల పాటు మాంసం విక్రయాలు, అదేవిధంగా వినియోగాన్ని నిషేధిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే ఈ మాంసం తినడం వల్ల డయేరియా శాతం అనేది ఇంకా పెరుగుతుంది. ప్రజల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందనే ఉద్దేశంతో అయితే దీన్ని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం అని చెప్పేసి ఈ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈ డయేరియా అనేది కూడాను ఎక్కువ పరిసర ప్రాంతాల్లోని శుభ్రత లేకపోవడం వల్ల, అదేవిధంగా ఈ మాంసాహారాలు ఎక్కువ తినడం వల్ల, సరైన వాటర్ తీసుకోకపోవడం వల్ల, ఇటువంటి కారణాల వల్ల అయితే డయేరియా వస్తుందని చెప్తా ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానీ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి రోగాల నుంచి అయితే దూరంగా ఉండొచ్చు. లేని పక్షంలోని ఇటువంటి రోగాలు అయితే మీదకి వస్తూ ఉంటాయి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.